హలో అండి, అందరికీ నమస్కారం. పిచ్చోడు మూర్ఖుడు విజయం సాధించినా సరే దాన్ని నిలబెట్టుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేష్. నిజానికి ఈ వ్యక్తి పేద కుటుంబం నుంచి వచ్చినోడు, మారుమూల ప్రాంతం నుంచి వచ్చినోడు, కానీ ప్రపంచ యాత్రికుడిగా తనకంటూ ఒక గుర్తింపును సాధించిన వ్యక్తి. సోషల్ మీడియాలో తనకంటూ ఒక మార్కు వేసుకున్న వ్యక్తి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనాలా, సోషల్ మీడియా సెలబ్రిటీ అనాలా, మొత్తానికి తనకంటూ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ పొందినటువంటి వ్యక్తి, వాళ్ళ అభిమానాన్ని పొందిన వ్యక్తి. అతను ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా లక్షల్లో చూస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. సరే, ఆయన మాట్లాడిన మాటల్లో బూతులు ఉంటాయి, రోత ఉంటుంది, అది పక్కన పెడితే ఒక ఆర్టికులేషన్ చెప్పాలనుకున్నది కొద్దిగా చెప్తాడు. కాకపోతే అతను చేసే పనుల్లో, అతను చేసే వీడియోల్లో కూడా అభ్యంతరకరమైన వీడియోస్ చాలా ఉన్నాయి. మనం అభ్యంతరం చెప్పాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. దాన్ని మార్చుకోగలిగితే బాగుండేది. కానీ పిచ్చిగా, మూర్ఖంగా, అడ్డగోలుగా నన్ను చూస్తున్నారు కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా దూషిస్తూ వీడియోలు చేయటం మొదలెట్టేశాడు. చివరికి హిందుత్వం మీదకు కూడా వచ్చాడు, పెద్దవాళ్ళ మీదకు కూడా వచ్చాడు. తనను చూస్తున్నారు కాబట్టి ఏదైనా చూస్తారు, ఎలా మాట్లాడినా చూస్తారు అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతని ఫాలోవర్స్ అతని మీద తిరగబడ్డారు. లక్షలాది మంది రిపోర్ట్లు కొట్టడం, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి కంప్లైంట్ ఇవ్వటం, పైగా అతని మీద కేసులు నమోదు కావటం. ఎప్పుడైతే అతను సోషల్ మీడియాలోకి వచ్చి అనసూయ మీద కాదులే, నిజానికి మహిళల వస్త్రాధరణ మీద జరుగుతున్న చర్చలోకి అతను దూరి, శివాజీ కామెంట్స్ మీద చర్చలోకి అతను దూరి, శివాజీ మీద, తర్వాత చాలామంది మీద, చివరికి సీతాదేవి మీద, హిందుత్వం మీద కామెంట్స్ చేసి వివాదానికి గురికావటం వల్ల అనేక కేసులు అతని మీద నమోదైనవి. కరాటే కళ్యాణి గారు పెట్టిన కేసు, బీజేపీ లీడరు, సోషల్ యాక్టివిస్టు, సినిమా యాక్ట్రెస్ కూడా, కరాటే కళ్యాణి గారు పెట్టిన కేసు, అది సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకొని దాన్ని ఇతను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, నాన్వేషణ అని ఇన్స్టాగ్రామ్కి, మెటాకి ప్రధానంగా లేఖ పంపించారు సైబర్ క్రైమ్ పోలీసులు. అప్పటికే మెటాకి చాలామంది రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేసి ఉన్నారు. అతను ఫాలోవర్స్ ఏమన్నా. మొత్తానికి అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్యాన్సిల్ చేసింది మెటా. ఒక్కసారిగా అతని అకౌంట్ కనపడకుండా వెళ్ళిపోయింది. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో బూతుల్ని, రోతను కూడా వాళ్ళు అలో చేస్తారు. కానీ మొత్తానికి వరుసగా వచ్చిన కంప్లైంట్స్, జనం నుంచి వచ్చిన రియాక్షను, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుంచి వచ్చినటువంటి రియాక్షను, పైగా ఏకంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మెటాకి లేఖ రాయటం, ఇవన్నీ కలిపి ఒక డెసిషన్ తీసుకొని అన్వేషణ ఇన్స్టాగ్రామ్ను తొలగించారు. నిజానికి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అతనికి ఉండేవాళ్ళు. సరే, ఈ మధ్యకాలంలో అతన్ని అన్ఫాలో కొట్టిన వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ కొట్టారు అతనికి వ్యతిరేకంగా. ఏదేమైనా సంపాదించుకున్నటువంటి ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంత చిన్న విషయం కాదండి. డబ్బులు సంపాదించుకోవడం కంటే కూడా ఫాలోయింగ్ సంపాదించుకోవడం అనేది చాలా గొప్పగా మనం భావించాలి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో మనకంటూ ఒక అభిమానాన్ని. ఇప్పుడు నిజానికి బెట్టింగ్ యాప్ల సమయంలో నాన్వేషణ మాట్లాడినప్పుడు ఎంత రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సజ్జనార్ గారు ఏకంగా నాన్వేషన్తో మాట్లాడారు. ఆ టైంలో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకున్నారు. సో ఒక టైంలో చాలా పెద్ద హైప్ వచ్చింది అన్వేషణకి. కానీ అడ్డగోలుగా మాట్లాడటం వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. అతని మాట తీరమే చాలామంది కంప్లైంట్ చేసిన, దాన్ని మార్చుకోలే, మూర్ఖుడిగా ఉన్నాడు, పిచ్చోడుగా ఉన్నాడు. సరే, చివరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిన తర్వాత అయినా కొద్దిగా మారాలిగా, రిలీజ్ కావాలిగా. స్టిల్ ఈరోజు కూడా యూట్యూబ్లో వీడియో చేశాడు. మళ్ళీ అదే రకమైన భాష. నా చేతులు నరికేస్తే కాళ్ళతో నడుస్తా, కాలు నరికేస్తే తలతో నేను ముందుకెళ్తా, ఏదో ఇక పిచ్చి పిచ్చిగా అడ్డదిడ్డంగా నోటుకు వచ్చినట్టు, మళ్ళీ అదే భాషలో, అదే పద్ధతిలో మీరేం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు తగ్గేదేలే అనేట్టు మాట్లాడటం అతనికి హీరోయిజం కావచ్చు, అతను అనుకోవచ్చు హీరోయిజం అని. కానీ దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. సో ఏది ఏమైనా అన్వేషణ ఇక బుద్ధి లేదు, బుద్ధి రాదు, బుద్ధి మారదు. ఇక కొంతమంది అంతే అనుకోవటంలో ఇతను కూడా అన్వేషణ ఇక అంతే. అతన్ని స్కిప్ చేయటం తప్ప అతన్ని మనం వదిలేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందరూ వదిలేసినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మార్గం తప్పిద్దా చూద్దాం. మొత్తానికి అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. దాని మీద కూడా ఎటకారంగా, ఆవేశంగా, ఫ్రస్ట్రేటెడ్గా అన్వేషణ అయితే వీడియో చేశాడు. సో ఆ వీడియో కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది.